ఈరోజు మార్నింగ్ న్యూస్లో తెలంగాణ ఉద్యమకారుడు సురం నరసింహ సార్తో ఉన్నాము. సార్ మళ్ళీ ఉద్యమ రూపంలో మన ముందుకు వస్తున్నారు. అసలు ఎందుకు సార్తోని ముఖాముఖి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఉద్యమం ముందుకు వస్తున్నారు, అసలు ఏంది? మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ వస్తే ఇక్కడి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నిధులు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని అనుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉద్యోగం లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళను దోచుకోవడానికి బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వేరే రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ వచ్చి ఈ కంపెనీ వాళ్ళు కూడా కార్మికులను వాళ్ళనే తీసుకుంటున్నారు కంపెనీలో, కానీ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వట్లేదు. తెలంగాణ యువత చెడుదారి పట్టడానికి కారణం ఈ ఉచిత పథకాలు. ఉచితాలు ఏంటంటే, నీకు మీ నాన్నకు పింఛన్ ఇస్తాం, నీకు అంటే ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చెప్తుంది, ఉచితాలు ఇస్తాము, ఇల్లు ఫ్రీ ఇస్తాము అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, యువత ఈ పనులన్నీ మానేసి ఏడ ఫ్రీ వస్తుందని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ కాలం గడుపుతున్నారు. కానీ యువతకు ఈ ఫ్రీ పథకాలు అనేది తీసేసి ఉద్యోగము కల్పించి వాళ్ళని ఒక పని చేసి వాళ్ళ అమ్మ నాన్నకు బుక్కెడు బువ్వ పెట్టేలా చేయాలి. కానీ ఫ్రీలో అనే పథకాల వల్ల ప్రతి ఒక్కరు నాశనం అవుతున్నారు. ఇలాగే ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు నాశనం అవుతారు. అంటే ఏ పథకాలు ఫ్రీ ఉండాలని మీ ఉద్దేశం సార్? అసలు ఉండాల్సింది మన రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగం, సాగునీరు, తాగునీరు, ఇది తప్ప వేరేది ఫ్రీ ఉండదు. వృద్ధాప్య పింఛన్ అనేది అసలు ఉండదు. వృద్ధాప్య పింఛన్ వల్ల ఏమవుతుందంటే, ఒక తల్లిదండ్రికి 2 కొడుకులు ఉంటారు, నెలకు 2000 వస్తాయి. ఆ 2000 2000 అయిపోయినాక ఒక కొడుకు ఉంచుకుంటాడు, 2000 అయిపోయినాక పైసలు ఆయనకి ఇచ్చినా నాకు సంబంధం లేదని ఆ కొడుకు బయటకు పంపిస్తాడు. ఇది జరుగుతుంది. కాబట్టి ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వృద్ధ ఆశ్రమాలు కట్టియాలి, వాళ్ళకు తిండి పెట్టాలి, వాళ్ళకు హాస్పిటల్ కట్టియాలి. అక్కడ వాళ్ళ మంచి చెడులు చూసుకునే ప్రభుత్వం ఆ విధంగా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. మీలో ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఎలా వచ్చాయి, అసలు మీరు ఎలా ప్రారంభించారు, ఎప్పటి నుంచి ప్రారంభించారు, ఏం చెప్పండి? కమ్యూనిస్టు అంటే మాది కమ్యూనిస్ట్ పార్టీ కాదు, మాది ఒక్క చిన్న నిరుద్యోగ చిన్న వ్యవసాయ కుటుంబం మాది. 1993లో నీరు లేక బావులు ఎండిపోయి నేను హైదరాబాద్ వచ్చిన, మళ్ళీ ఊరికి వెళ్ళిపోదామని వచ్చిన కొత్తలో జీడిమెట్లలో ఫార్మసీ అనే ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేరిన. ఆ ఉద్యోగం చేస్తూ పక్కకు గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ కొత్తది పట్టి అందులో పర్మనెంట్గా చేరిన. అందులో 21 సంవత్సరం చేసిన. అందులో చేసేటప్పుడే సిఐటి యూనియన్లో నేను ఒక సభ్యుడిగా చేరిన. సిఐటి సిద్ధాంతాలు నచ్చి ఆ సిఐటి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ పాటలు పాడుతూ కార్మికులను ఉత్తేజపరుస్తూ యజమాన్యాల పైన పోరాటం చేస్తూ ఇప్పటి వరకు చేసుకొచ్చాను. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో నా ఉద్యోగం పోయింది, గ్రాన్యూల్స్ ఇండియాలో ఉద్యోగం పోయింది. ఆ తర్వాత చిలకానగర్లో శ్రీకృష్ణ ఫార్మాలో చేరాను. అక్కడ ఒక 2 సంవత్సరాలు చేసినాక ఈ తెలంగాణ పేరు చెప్పే వాళ్ళని అందరినీ బ్రతకనివ్వలేదు, ఉండనివ్వలేదు. అక్కడ తీసేస్తే అందులోకి వెళ్ళి మానేసి ఈ ఉద్యమంలో ఈ తెలంగాణ జనసమితి అనే పార్టీ కోదండరామ్ సార్ పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరడం జరిగింది. అందులోనే ఉంటూ ఇప్పుడు మల్కాజ్గిరి జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడిగా చేస్తూ ఆ పనులు మేము చేసుకుంటున్నాం. సార్, నేడు ఉన్న పథకాలు తెలంగాణలో ఒక చెందుతున్నాయా? పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారా? పథకాలు మంచిగా కావా? పథకాలు అంటే ఏం పథకం ఉన్నది? ఏ రైతు అడిగిండు రైతు బంధు ఇవ్వమని? రైతు బంధు వల్ల ప్రయోజనం ఏముంది? రైతులకు ఏమన్నా చేయాలనుకుంటే ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి, మందులు సబ్సిడీ ఇవ్వాలి, కూలి వాళ్ళను సబ్సిడీగా పంపించాలి. అది పనికి ఆహారం పథకం ఉంది, అది రైతుకు అనుసంధానం చేయాలి. అప్పుడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా బోనస్ ఇవ్వాలి. బోనస్ ప్రకటిస్తే ప్రతి ఒక్కరు రైతు వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. వ్యవసాయం అభివృద్ధి అయి పంటలు బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఈ రైతు బంధు ఇచ్చి ఆ రైతు బంధు వచ్చినప్పుడు ఆ రైతు కొంతమందిని తీసుకుపోయి తాగి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఏం లేకుండా చేస్తున్నాడు. ఇది కాదు, రైతుకు ఉపయోగపడాలి. రైతు చేసేదానికి రైతుకు కొన్ని సబ్సిడీలు ఇవ్వాలి, రైతులు బాగుపడే విధానం చూడాలి. కానీ ఈ రైతు బంధువులు, రుణమాఫీ ఇవన్నీ దేనికి పనికిరావచ్చు. వచ్చిన రోజే ఉంటాయి, మళ్ళీ తెల్లారి ఉన్నాయి ఈ పథకాలని. మీరు అప్పట్లో ఉద్యమం టైంలో ఎన్నో పాటలు పాడారు, ఊళ్ళ పైన కానీ ధరలు కానీ. మీ మాటల్లో చిన్న పాట కానీ. సరే శివ,
గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు, ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. చాలా అద్భుతంగా పడాలి సార్. మీరు ఉద్యమం టైంలో కూడా బస్సులో కానీ పబ్లిక్కి అవగాహన సదస్సు చెప్పారంట కదా, అలాంటి కార్యక్రమం ఏమైనా మీకు గుర్తుకున్నాయి సార్? తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి ఏరియాలో తిరుగుతూ ప్రతి వారికి బోధిస్తూ తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయి, మన రాష్ట్రం మనకు ఉంటుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి గడప గడపను తెలంగాణ సాధనలో పాల్గొనేలా చేసినాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కొట్లాడారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం జరిగింది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? నేను పేదలకు మంచి చేస్తా, పేదోళ్ళని పైకి తెస్తా, తెలంగాణను అభివృద్ధి చేస్తాను. చేసింది ఏమున్నది? తెలంగాణ ప్రజలందరినీ కిందికి నొక్కిండు. తెలంగాణలో భూమి రేట్లు మాత్రం పైకి తీసుకుపోయాడు. తెలంగాణలో భూమి రేట్లు పెరగడం వల్ల తెలంగాణ ప్రజలు ఒక గుంట జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే డబ్బుల కొరకు ఆశపడి ఉన్న పొలాన్ని అమ్ముతున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇవన్నీ మారాలంటే మనకు ముందు ఎలా ఉన్న తెలంగాణలో భూముల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా రావాలని మా ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం సార్.